గోరింటాకు, నేను కలిపే ఈ కాఫీలో కాఫీ గింజంత అడ్వైస్ కూడా నాకు అవసరం లేదు. ఇచ్చావో స్టవ్ నీ మొహము. అర్థమైందా? నేనేం చెప్తున్నానంటే నాకు కాఫీ వద్దు, 2 కప్పులు కలుపు చాలు అంటున్నాను. ముందే చెప్పాలి. అనవసరంగా కాఫీ పౌడర్ని వేస్ట్ చేసావు. తెలుగు చదవడం రాదు కదా. ఆ సీసా మీద ఏం రాసిందో నువ్వేం వేస్తున్నావో చూసావా? రాసింది చదవాలా ఏంటి? ఇది షుగర్ గోరింటాకు. అలాగమ్మా, వెయ్ 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 వెయ్. అమ్మాయి, ఇంకో కప్పులో 2 స్పూన్ల పంచదార కలుపు. మీ అత్తయ్య గారు స్వీట్ బాగా తాగుతుందని విన్నాను. అవునా? అత్తయ్య, ఇది స్పెషల్గా నీకోసం అత్తయ్య. తీసుకోండి. తీసుకో. మమ్మీ, ఇది నీకోసం. తీసుకో. ఏంటి అలా చూస్తున్నారు? తాగండి. తాగి ఎలా ఉందో చెప్పండి. శారద నోరు మూత పడిపోయినట్టుంది. అదేతో మాట్లాడేసావా మమ్మీ? ఏంటిది? అదే బావతో నా పెళ్లి గురించి మమ్మీ. ఇంకా లేదు. ఇదిగో ఇప్పుడు మాట్లాడతాను. అర్థమైంది కదా వదినా? మా నక్షత్ర గగన్ని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతోంది. నాకు కూడా ఈ పెళ్లి ఇష్టమే. కాకపోతే మా బావ అస్సలు ఒప్పుకోడు. మీరు ఒప్పుకుని మీ అబ్బాయిని ఒప్పించారనుకోండి, ఆ తర్వాత మన వాళ్ళకి తెలియకుండా ఏదో ఒకలాగా మేనేజ్ చేసి వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపించేద్దాం. ఏమంటారు? ఇంకేం చెప్తుంది? నోరు అతుక్కుపోతే చెప్పడానికి ఇంకేముంటుంది? ఏదో ఒకటి చెప్పి కవర్ చేసేయాలి. మౌనం అర్థాంగీకారం అంటారు.
శారద గారికి కూడా ఈ పెళ్లి ఇష్టమేనమాట. వాళ్ళ అబ్బాయిని ఎలా ఒప్పించాలా అని ఆలోచిస్తున్నారు. అల్లుడు గారికి తెలియకుండా పెళ్లి ఎలా చేయాలని మనం ఆలోచించుకుందాం. పదండి వెళ్దాం. అత్తయ్య ఏదో మాట్లాడాలనుకుంటుంది గోరింటాకు. నీకు అలా అనిపిస్తోందా? నాకు శారద గారి మొహంలో ఆనందం కనిపిస్తుంది. నువ్విచ్చిన కాఫీతో, మీ అమ్మ పెట్టిన పెళ్లి ప్రపోజల్తో ఆనందంలో షాక్ కొట్టి మాట పడిపోయిందేమో అనిపిస్తోంది. అంతేనా? ఆ, అంతే అంతే. పదండి పదండి పదండి, బయలుదేరదాం. పద పద వెళ్దాం, చెప్తాను. థ్యాంక్ యూ అత్తయ్య. ఏమైంది పిన్ని? కాఫీలో షుగర్ కి బదులు గంజిపొడి కలిపేసింది. దాంతో ఆవిడ నోరు అతుక్కుపోయి మాట రాలేదు. దాన్నే నేను అవకాశంగా తీసుకొని ఆవిడ ఈ పెళ్లి కొప్పేసుకుందని మేనేజ్ చేశాను. లేదంటే నీ కూతురు నిన్ను వదలదు కదా. అమ్మో, అది నిజమే పిన్ని. కానీ ఇప్పుడు శారద పరిస్థితి ఏంటో. పద. థ్యాంక్ యూ సో మచ్. మీ ప్రపోజల్ గురించి నేను ఆలోచిస్తాను. ఐల్ గెట్ బ్యాక్ టు యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే. యా, నేను క్లబ్కి వచ్చేసాను. ఐ థింక్ యూ ఆర్ లేట్. అయ్యో, జస్ట్ 15 మినిట్స్. వచ్చేస్తున్నాను. సారీ. ఓకే ఓకే, ఐల్ వెయిట్. యా. ఓకే సార్. ఓకే. మీరు పీస్ఫుల్గా రండి. ఓకే సార్. ఏంటి సార్, మీరు తీసుకోవడం లేదు? సారీ, నేను తాగను. మా అమ్మాయికి మాటిచ్చాను. మీరు కానివ్వండి. బావా, నువ్విక్కడున్నావని ఎలా కనిపెట్టేశానో చూసావా? చాలా గొప్ప పని చేసావు. చూడు నక్షత్ర, నాకు ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. అనవసరంగా నా మూడ్ని చెడగొట్టుకు. ప్లీజ్ గో. అలా అనుకు బావా, నీకోసం నేను చచ్చిపోవడానికి కూడా వెనకాడలేదు. కొంచెమైనా కన్సర్న్ చూపించు బావా. బై ద వే, నీకు గుడ్ న్యూస్. నువ్వు గుడ్ న్యూస్ అన్నావంటే ఖచ్చితంగా అది బ్యాడ్ న్యూస్ అవుతుంది నాకు. చెప్పేది త్వరగా చెప్పి వెళ్ళు. మన పెళ్లికి అత్తయ్య ఒప్పేసుకున్నారు. ఎవరత్తయ్య? మా అత్తయ్య బావా, అదే మీ అమ్మ. మా అమ్మ ఏంటి? నీతో నా పెళ్లికి ఒప్పుకుందా? ఇంపాసిబుల్. లేదు బావా, ఒప్పుకున్నారు. గమ్మత్తేంటో చెప్పనా? మన పెళ్లి గురించి మాట్లాడడానికి నేను, మా మమ్మీ, గోరింటాకు మీ ఇంటికి వెళ్ళాం. నేను అత్తయ్యకి స్వయంగా నా చేతులతో కాఫీ కూడా పెట్టించాను. అంత టేస్టీగా కాఫీ పెడతానని ఎక్స్పెక్ట్ చేస్తుండరు. తాగుతూనే నా వైపు ఆనందంగా నోట మాట రానట్టు చూసింది.
అదే ఆనందంలో మా మమ్మీ మన పెళ్లి గురించి అడగగానే ఒప్పేసుకున్నారు. చూడు, నువ్వు 1,00,000 చెప్పు, 1,00,00,000 చెప్పు, నేను నమ్మను. సర్లే, ఇప్పుడు నమ్మకపోయినా ఇంటికి వెళ్తావు కదా, అత్తయ్య చెప్తుంది కదా, అప్పుడు నమ్మదుగానిలే. నమ్మాక నాకోసారి ఫోన్ చెయ్యి. పెళ్ళికి ముందు మనం అలా రొమాంటిక్గా ఫోన్లో మాట్లాడుకుంటే స్వీట్ మెమరీస్గా పడి ఉంటాయి. అబ్బబ్బబ్బబ్బబ్బా, చాలా దూరం వెళ్ళిపోతున్నావే. పెళ్లి వరకు వెళ్ళినప్పుడు ఆ మాత్రం దూరం వెళ్ళాలి కదా బావా. వెళ్ళాలి వెళ్ళాలి. సరే, మా అమ్మ ఒప్పేసుకుందని కాసేపు అనుకుందాం. అనుకోవడం ఏంటి బావా, ఒప్పేసుకున్నారు. సరే, ఒప్పేసుకుంది, మరి నేను ఒప్పుకోవాలి కదా. నిన్ను అత్తయ్య ఒప్పించేస్తారు. అదే కదా నా కాన్సెప్ట్. ఓహో, కాన్సెప్ట్ ప్రకారం స్టెప్స్ వేస్తున్నావు అన్నమాట. నీతో 7 స్టెప్స్ కోసం వెయ్యాలి కదా బావా. 7? ఓ, 7 స్టెప్స్, 7 అడుగులు. బాబా, మన హిందూ సాంప్రదాయాలను కూడా నువ్వు ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తున్నావు అన్నమాట. సూపర్ నక్షత్ర, సూపర్. థ్యాంక్ యూ బావా. నువ్వలా పొగిడేస్తుంటే నాకు తెగ సిగ్గేస్తుంది. చాలు చాలు చాలు, నీ సిగ్గును చూడడం కూడా నాకు కొంచెం కష్టమే. అయినా మన పెళ్ళికి మీ అమ్మ మా అమ్మ ఒప్పేసుకున్నారనుకుంటున్నావు కదా, మరి ఒప్పుకోవాల్సిన వాళ్ళు ఇంకొకరు ఉన్నారేమో. ఎవరు బావా? అదే మీ బాబు. అది మా మమ్మీ చూసుకుంటుంది. మనకి ఏం టెన్షన్ లేదు. ఎందుకు మీ మమ్మీకి టెన్షన్? మనమే వెళ్ళి మీ డాడీని అడిగేద్దాం. యాక్చువల్లీ ఇక్కడే ఉన్నారు కదా. అమ్మో, ఇందాక చూశాను, రా వెళ్దాం. వద్దు బావా, మా డాడీ చంపేస్తాడు బావా. పర్లేదురా. వద్దు వద్దు బావా, కమ్. వద్దు బావా, ప్లీజ్ బావా, వద్దు బావా. బావా బావా, ప్లీజ్ కమ్. వద్దు బావా. ఎనీవేస్, నా కోసం చావబోయావు కదా, ఇంకోసారి సరదాగా చచ్చిపోదులే. ఆ చావడం వేరు, ఈ చావడం వేరు బావా. వద్దు బావా, ప్లీజ్. మా మమ్మీ మాట్లాడుతుందని చెప్తున్నాను కదా, వదిలే బావా. అయితే రానంటావు. సరే, నీ ప్రేమ సంగతి మీ డాడీకి నేనే చెప్తాను. శరత్ చంద్ర. బావా బావా. మిస్టర్ శరత్ చంద్ర, ఇఫ్ యూ డోంట్ మైండ్ మనం తర్వాత కలుద్దామా? కొంచెం పర్సనల్ విషయం. ఓకే. ప్లీజ్ డోంట్ మైండ్. హాయ్. వాట్ మిస్టర్ శరత్ చంద్ర, ఎలా ఉన్నావు? ఎంత ధైర్యంగా అడుగుతున్నావురా? అమ్మా శరత్, బాగున్నావా అని అడగడానికి నోరుంటే చాలు, దానికి ధైర్యంతో పనే ఉంది. సరే గాని, నేను ఒప్పుకుంటానో లేదో పక్కన పెట్టు. నా కాళ్ళు కడగడానికి నువ్వు ఒప్పే ప్రేమిస్తుందని నేను చెప్పానా? నీ సొంత కూతురుందే నక్షత్ర, అది ప్రేమిస్తుంది.
నీకొక షాకింగ్ న్యూస్ చెప్పనా? మొన్న నీ కూతురు చావబోయింది నా కోసమే. రేయ్! నా బీపీ రెచ్చగొట్టాలని నువ్విలాంటి అబద్ధాలు చెప్తున్నావు. నో 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 నో, దట్స్ నాట్ మై క్యారెక్టర్. నేనున్నదే చెప్తున్నాను. కావాలంటే మీ ఇంటికెళ్ళి నువ్వే చెక్ చేసుకో. నువ్వు చెప్పిందే నిజమైతే అది ఈరోజు నా చేతుల్లో చస్తుంది. ఆ పని ఫస్ట్ చేయి, నాకు హెడేక్ పోతుంది. నిజం కాదని తెలిస్తే నిన్ను చంపి నా హెడేక్ పోగొట్టుకుంటాన్రా. ఏది నిజమో ఇప్పుడే తేల్చుకుంటాన్రా. అదన్నమాట. అయ్యో పిన్ని, నువ్వెప్పుడు నన్ను ఫ్రస్ట్రేట్ చేసినా అప్పుడప్పుడు ఇలా నవ్విస్తుంటావు. ఇది నాకు చాలా బాగా నచ్చుతుంది. మీ అమ్మాయి తుఫాన్లో వచ్చిందంటే ఇప్పుడు నీ నవ్వు తుడిచిపెట్టుకుపోతుందేమో అమ్మాయి. నాకు అనుమానంగా ఉంది. మమ్మీ 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 మమ్మీ, బేబీ, తెలిసిపోయింది మమ్మీ. ఏంటి ఆ కంగారు? ఏమైంది? ఏం తెలిసిపోయింది? నేను గగన్ బావని ప్రేమిస్తున్నానన్న సంగతి డాడీకి తెలిసిపోయింది. ఏం మాట్లాడుతున్నావే? నువ్వు వాణ్ణి ప్రేమిస్తున్నావు అని డాడీకి ఎవరు చెప్పారు? గగన్ బావే చెప్పేశాడు. ఆహాహా, చెప్పాల్సి వస్తే వాడు హాస్పిటల్లోనే చెప్పేవాడు. లేదే, వాడు చెప్పుండడు. అంటే నేను బావని కలిసి అత్తయ్య మన పెళ్లికి ఒప్పుకున్నారు బావా అని చెప్పాను. ఆ, మీ డాడీ కూడా ఒప్పుకోవాలి కదా అని అక్కడే ఉన్న డాడీ దగ్గరికి వెళ్ళి అంతా చెప్పేశాడు. అమ్మా, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. పిన్ని, ఇంకా నేను నీరసంతో లోపలే పడుకున్నట్టు నువ్వే కవర్ చేయాలి. ఒసేయ్! అయ్యో! పిన్ని! ఓర్ నాయనో! నక్షత్ర! బావా, ఏమైంది? ఎందుకంత కోపంగా ఉన్నావు? నక్షత్ర ఎక్కడ? తనకి బాగోలేదు కదా, ఇప్పుడే రికవర్ అవుతుంది, రెస్ట్ తీసుకుంటుంది. అయినా మీరెందుకంత కోపంగా ఉన్నారు? రా చెప్తాను. నక్షత్ర! బావా, నక్షత్ర! అపూర్వ, వెళ్ళి గన్ తీసుకురా. దేనికి బావా? అసలు మీరు నాకు ఏ విషయం చెప్పట్లేదు. గన్ తీసుకురమ్మని చెప్తున్నాను కదా, వెళ్ళి తీసుకురా. ఎందుకు బావా? వెళ్ళమన్నాను కదా. బావా, చంపాలనుకుంటే మీరొక్క మాట చెప్తే నేనే దాన్ని చంపేస్తాను. కానీ ఏం జరిగిందో చెప్పండి బావా. లేపు దాన్ని, లేపో. బేబీ, బేబీ, ఏం జరుగుతుందో ఏంటో. బేబీ, బేబీ, నక్షత్ర, బేబీ, నక్షత్ర! లేవే, లేమ్మా. ఏంటి మమ్మీ? ఏమైందో నీకే తెలియాలే. ఏం చేసావే? మీ డాడీ అంత కోపంగా ఉన్నారు. నేనేం చేశాను మమ్మీ?
ఎందుకు డాడీ మీకు నా మీద అంత కోపం? నువ్వు ఆ గగన్ గారిని ప్రేమించావా